ఈ అబ్బాయి పని మనిషితో పానుపు మీద సరదాగా ఉండగా అతని భార్య వచ్చేస్తుంది. వెంటనే అబ్బాయి ఆమెను దుప్పటితో కప్పేస్తాడు. అప్పుడు భార్య అంటుంది, నువ్వు పని మనిషినే చూశావా? అందుకు అతనంటాడు, లేదు. అప్పుడు ఆమె అంటుంది, నేను ఎప్పటినుంచో ఆమెను వెతుకుతున్నాను. ఎక్కడ మాయమైందో తెలియదు. అసలు నువ్వేంటింకా పడుకున్నావు? అందుకు అబ్బాయి అంటాడు, ఏంటంటే నాకు ఇవాళ తలనొప్పిగా ఉంది. అప్పుడు అమ్మాయి అంటుంది, సరే విశ్రాంతి తీసుకో, నేను షాపింగ్ చేసి వస్తాను అని వెళ్ళిపోతుంది. గేటు దగ్గర చెప్పులు చూసి అంటుంది, ఇవి నా పని మనిషి చెప్పులు. ఆమె లోపల కూడా లేదు. ఇక్కడ పని మనిషి అంటుంది, అయ్యో బాబోయ్, ఇవాళ పట్టుబడితే నా ఉద్యోగం పోయేది. అక్కడ ఆమె వెళ్ళి సెక్యూరిటీ గార్డును అడుగుతుంది, నా పని మనిషి వెళ్తూ ఉండటం చూశావా అని. అప్పుడు గార్డు అంటాడు, లేదు, నేనెందుకు చూస్తాను, ఏమైంది? అందుకు ఆమె అంటుంది, ఏమీ లేదు అని తిరిగి వెళ్తుంది. గేటు దగ్గర చెవి పెట్టి వింటుంది. అప్పుడు అబ్బాయి అంటాడు, నేను నా భార్యను మూర్ఖురాలిని చేసి ఉంచుతాను. ఇప్పటి వరకు మన ఇద్దరి గురించి ఆమెకు ఏమీ తెలియలేదు. పద మళ్ళీ సరదాగా ఉందామంటే అమ్మాయి అంటుంది, సరేనా బేబీ, నీ ఇష్టం అంటుంది. అప్పుడే ఆమె గేటు తెరుస్తుంది. అప్పుడు తరువాత ఏం జరిగిందో చూసే ముందు, బాబు నన్ను చూసి విస్మరించకు, లేదంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హరహర మహాదేవ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆమె అంటుంది, అవునా, నా వెనకాల ఇదంతా జరుగుతోందా అని దుప్పటి తీసి చూస్తుంది. అప్పుడు ఆమె నక్కి పడుకుని ఉంటుంది. దాంతో ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తుంది.